హలో అండి. ఈరోజైతే మనం టేస్టీ క్రిస్పీ కాలీఫ్లవర్ 65 అయితే చూస్తున్నామండి. ఇది చాలా హెల్తీగా వేసుకోవచ్చు. మనం ఎక్కడ మైదా కార్న్‌ఫ్లోర్ అయితే యూజ్ చేయకుండా ఈ ఐటెం చేసుకుంటున్నామండి. దానికోసం అయితే నేను ముందుగా పెద్దగా ఒక కాలీఫ్లవర్ తీసుకొని ముక్కలుగా కట్ చేసి ఉప్పు పసుపు వేసి హాట్ వాటర్లో వేసి తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో మనం ఈ ముక్కలన్నీ వేసేసుకొని ఒక చెంచా కారం, హాఫ్ చెంచా ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం జీరా పౌడర్, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలండి. అన్ని పీసెస్కి ఈ మసాలాలు అనేది చక్కగా పట్టాలి. అన్ని వాటికి పట్టేలా చూసుకుంటూ కలుపుకోవాలండి. గట్టిగా కలపొద్దు, మామూలుగా ఇలా కలుపుకోవాలి. గట్టిగా అంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి చూర అయిపోతుంది అంతా. ఇప్పుడు మనం ఇక్కడ మైదా కార్న్‌ఫ్లోర్ యూజ్ చేయకుండా మనం బియ్యం పిండి యూజ్ చేస్తున్నామండి. దీంతో కూడా మనకి చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంటుంది ఈ 65 అనేది. మనం పీసెస్కి సరిపడా చూసుకొని వేసుకోవాలి పిండి అనేది. ఎక్కువ పిండి కూడా వేసుకోవద్దండి, కొంచెం లైట్గానే వేసుకోవాలి. లైట్గా వేసుకుంటేనే బాగుంటుంది. లోపల వరకు కాలీఫ్లవర్ కూడా చక్కగా కుక్ అయిపోతుంది. ఎక్కువ పిండి వేసుకుంటే లోపల కాలీఫ్లవర్ అనేది పచ్చి పచ్చిగా ఉంటుంది. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించేసుకొని కడాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అన్నది చక్కగా హీట్ అవ్వాలి. మనం ఇది తక్కువ ఫ్లేమ్లో కాదండి, హై ఫ్లేమ్లోనే మనం ఇది ఫ్రై చేసుకోవాలి. స్టవ్ తక్కువ ఉందనుకో మనకి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది కాబట్టి హై ఫ్లేమ్లోనే మనం ఫ్రై చేసుకోవాలండి దీన్ని. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమంని అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఒక 2 మినిట్స్ అలాగే వదిలేసేయాలండి. ఇప్పుడే తిప్పొద్దు, చెంచా పెట్టి ఒక 2-3 మినిట్స్ అలా వదిలేస్తే మనకి పిండి అనేది విడిపోకుండా ఉంటుంది ముక్క నుంచి. అప్పుడే కలిపేసామనుకోండి ముక్క నుంచి పిండి అనేది అంతా విడిపోతుంది. స్టవ్ అయితే హై ఫ్లేమ్లోనే మనం కుక్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం ఫ్రై అయింది కదండి, ఇప్పుడు మనం చెంచాతోని తిప్పుకోవచ్చు. చూస్తున్నారు కదా, అసలు మనం ఎక్కువ కదపొద్దు. కదపకుండా ఉంటే అలా లైట్గా మనకి పిండి కోటింగ్ అనేది ఎక్కడ విడిపోకుండా ఉంటుంది, దానికే పట్టుకొని ఉంటుంది ముక్కలకి. ఇంకా కొంచెం కుక్ అయితే సరిపోతుందండి. మ్యాక్సిమం అయితే అయిపోయింది. ఇప్పుడు ఇదంతా మనకి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇంకా మిగిలింది కూడా వేసేసుకున్నాను నేను. ఇది కూడా చక్కగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీంట్లోనే ఒక 4-5 చీల్చిన పచ్చిమిర్చి, ఒక గుప్పెడు కరివేపాకు వేసుకోవాలి. కొన్ని మన దగ్గర ఉంటే కొంచెం కాజు కూడా వేసుకోవాలండి. ఒక పిడికెడన్ని కాజు కూడా వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత అంతా మనం తీసేసుకున్నామంటే టేస్టీ కాలీఫ్లవర్ 65 రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ ఇవ్వడం మర్చిపోకండి. టేస్టీ గోబీ 65 రెడీ. హెల్తీగా చేసుకోండి, హెల్తీగా ఉండండి, హెల్తీగా తినండి. థ్యాంక్ యూ.